హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయింది. మెయిన్స్ అనేది జూలై 28 అనేది డేట్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్ ముందు మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి అడుగుతారు. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, నెక్స్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సంబంధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అదేవిధంగా మనకి అసిస్టెంట్ ల్యాబర్ ఉంటుంది. ఇవి ఇలా 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వీడియోలో డిప్యూటీ తహసీల్దార్ గురించి ఎలా ఉంటుంది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గురించి పోస్ట్ ఎలా ఉంటుంది, వాటి విధులు ఏంటి, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సబ్ రిజిస్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే మనం ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనము ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో మనకి ఎన్ని మున్సిపల్ కమిషనరు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 7 నెంబర్లో మీరు చూసినట్లయితే ఇది మనకి ఉంది. అయితే చూడండి, ఈ పోస్ట్కి 18 to 30 years ఉండాలి. యాజ్ ఆన్ మనకి జూలై 1, 2023. ఇది అందరికీ తెలుసు, ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకున్నారు కాబట్టి దీనిలో ఇష్యూ అయితే ఏమీ లేదు. వీటి యొక్క శాలరీ ఎలా వస్తుంది మనం చూసినట్లయితే బేసిక్ శాలరీ మనకి 40,970 రూపీస్ బేసిక్ శాలరీ వస్తుంది. అంటే అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మీకు ఎంత మనీ వస్తుందంటే ఆల్మోస్ట్ 60,000 ప్లస్ అయితే మీకు 60 to 70,000 మీకు ఫస్ట్ మంత్ శాలరీ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఓవరాల్గా జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 149 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ సబ్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే అది కూడా చూద్దాం. దీనికి చాలామంది అడుగుతున్నారు, ఎగ్జామ్కి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ Provisional Act or State Act, the institution recognized by the University Grants Commission or an equivalent qualification. అంటే మీరు రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయితే చాలు. ఎనీ డిగ్రీ అండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఎనీ డిగ్రీ. చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా అవసరం అవుతుందా, లేకపోతే నేను ఈ డిగ్రీలో ఇలా చేశానని అడుగుతున్నారు. మీకు ఎనీ డిగ్రీ మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే, మరొకసారి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇక ఏ జోన్లు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చూసినట్లయితే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇలా చూసినట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ జోన్ ఉంది, లోకల్ జోన్ ఉంది. ఓపెన్ జోన్ అంటే అది మీకు ఏంటంటే ఆ జోన్లో ఏ కేటగిరీలో పోస్ట్ ఉన్నా మీరు బీసీఏలో ఉన్నా, బీసీబీలో ఉన్నా, బీసీడీలో ఉన్నా, ఏదున్నా మీరు ఓపెన్లో కొట్టుకోవచ్చు. అది అదే లోకల్లో పర్టికులర్గా బీసీఏకే 2 పోస్టులు అంటే ఆ కేటగిరీ పోస్టులనే దాన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది చూసుకోండి. ఇది ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి 152 పోస్టులు అయితే ఉన్నాయండి. తర్వాత దీనికి ఏముంటుందంటే ఫిజికల్ కండిషన్స్ ఉంటాయండి. ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 7. మెన్ అయితే మనకి 165 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి చెస్ట్ అనేది 5 సెంటీమీటర్ అనేది ఎక్స్పెన్షన్ రావాలి. ముందు ఎంత ఉండాలంటే 81 సెంటీమీటర్ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఎక్స్పెన్షన్ ఊపిరి అదే గాలి పీల్చిన తర్వాత బ్రీతింగ్ అంటారు. బ్రీతింగ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ రావాలి. అదే ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ వేర్ దర్ రిక్వైర్డ్ కోటా కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ వాంట్ of sufficient candidates passing the request height, it may be relaxed 5 centimeter so that shall not be less than 160 centimeter. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎస్టీ కేటగిరీకి అయితే 160 సెంటీమీటర్ హైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రొవైడ్ ఫర్దర్ దట్ మెంబర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ సర్వీస్ వర్కింగ్ ఇన్ ద ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ అండ్ అటెండర్స్ shall pass minimum height of 163 centimeter if they are otherwise qualified. ఇక్కడ మనకి ఎస్టీకి అయితే 160 సెంటీమీటర్, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన డ్రైవర్లు కావచ్చు వీళ్ళకి అయితే 163 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు 152.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. నాట్ లెస్ దాన్ వెయిట్
45.5 kg వెయిట్. ఇది వాళ్ళకి చెస్ట్ ఉండదు, జస్ట్ వెయిటే చేస్తారు, ఇక్కడ వెయిటే చెక్ చేస్తారు. తర్వాత విజన్ స్టాండర్డ్స్. విజన్ స్టాండర్డ్ చూసినట్లయితే రైట్ ఐ నియర్ విజన్ అనేది 0.5 ఉండాలి, డిస్టెంట్ అనేది 6/6 ఉండాలి. లెఫ్ట్ ఐ చూసినా నియర్ విజన్ 0.5, డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి. ఓకేనా? ఇది మనకి ఇది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే దీనిలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ అని కూడా చెప్తాను. ఇక్కడ మీకు చూడండి, మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో దీంతోనే ఇంక్లూడింగ్గా మనకి ఏముంటుందంటే సెబీ కూడా ఉంటుందండి. సెబీ గురించి కూడా, సెబీ అంటే సెబీ కాదండి, ఎస్ఈబి అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది కూడా ఇందులో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లోది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు, ఇది కూడా వేరు, బట్ ఇంక్లూడింగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ప్రొఫైల్ గురించి క్లియర్గా మనం చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్లో టోటల్గా 4 కేటగిరీలు అయితే ఉంటాయండి. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, స్టీవర్డ్ కమ్ కేర్ టేకర్ అనేవి ఇలాగ మనకి ఈ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క డ్యూటీ ఏంటని చూద్దాం. ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు ఆల్కహాలిక్ బ్రెవరస్, మెడిసిన్స్ అండ్ నార్కోటిక్స్ యొక్క అమ్మకాలని రెగ్యులేట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆల్కహాలిక్స్ని, ఇప్పుడు ఆల్కహాలిక్ మెడిసిన్స్ ఉంటాయండి, వాటి యొక్క అమ్మకాలని రెగ్యులేట్ చేయడం కానీ, అంటే వాటి యొక్క అమ్మకాలని వినియోగాన్ని బ్యాలెన్స్ కంట్రోల్ చేయడం అనేది వీళ్ళ చేతులు. అంటే వీళ్ళు ఎక్కువగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే మేజర్గా వైన్ షాపుల్లో కానీ, వైన్ షాపుల్లో తనిఖీలు చేయడం, బార్ అండ్ రెస్టారెంట్లో ఏదైనా కల్తీ మద్యం అమ్మడం కానీ, లేకపోతే ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మడం కానీ, అదేవిధంగా లిక్కర్ తయారు చేసే ప్లేసుల్లో వాళ్ళు కల్తీ పదార్థాలు కానీ ఇలాంటి అమ్మినప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దాన్ని వాటి యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళు చీజ్ చేసే అవకాశం ఉంటుంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి. అక్కడ చూడండి, అంటే వాటి యొక్క అమ్మకాలని వినియోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు చేయడం జరుగుతుంది, బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వ్యవస్థ లేదు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అది కంట్రోల్ చేసుకుంటుంది వేరే స్టేట్లో. అయితే మన స్టేట్లో అయితే చూడండి, కొన్ని స్టేట్లో అక్కడ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ పని చేస్తుంది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని లైసెన్స్ అథారిటీ అని కూడా అంటారండి. ఎందుకు అంటే వీళ్ళంటే ఆల్కహాలిక్ కానీ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ని ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ కానీ లైసెన్స్ని ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఇస్తుంది. వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఆల్కహాలిక్ షాప్ కానీ ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలంటే వాటికి ఎక్సైజ్ డిపార్ట్మెంటే లైసెన్స్ ఇవ్వాలి. అలాగే బార్ షాప్ని పెట్టుకోవాలన్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా వీళ్ళు నిర్వర్తించే విధులండి. కొన్ని మెడిసిన్స్లో ఆల్కహాల్ని యూజ్ చేస్తారు, వాటి వినియోగానికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సైజ్ రెవెన్యూని కలెక్ట్ చేయడం, అలాగే ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా వీళ్ళ యొక్క డ్యూటీయే. తర్వాత ఇల్లీగల్ ప్రొడక్షన్స్ ఆఫ్ లిక్కర్ని ప్రివెంట్ చేయడం, అలాగే వాటి తరలింపును అడ్డుకోవడం, అలాగే ఇల్లీగల్ నార్కోటిక్ డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే ట్రాన్స్పోర్ట్ని ప్రివెంట్ చేయడం అంటే అడ్డుకోవడం, ఆల్కహాలిక్ని ఎగెనిస్ట్గా క్యాంపెయిన్ చేయడం, బార్స్ మీద రైడ్స్ని కండక్ట్ చేయడం, ఎక్సైజ్ ఆఫీసర్కి ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చర్ ప్లేసెస్లో పోస్టింగ్ ఇస్తారండి. మనకి స్టేట్ షాపులు ఉంటాయండి, వాటి గోడంలో బార్స్ని ఆల్కహాల్స్ని డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ టైంలో అక్కడ నుండి సూపర్వైజ్ చేస్తారు. అంటే అదే చెప్తున్నాను కదండి, అంటే మంచి పదార్థాలు వాడకుండా నాణ్యమైన పదార్థాలు వాడకుండా కల్తీ పదార్థాలు, నాసిరకం పదార్థాలు వాడడం, ఇలాంటివన్నీ వీళ్ళకి అంటలోకి వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేసే వరకు రూల్స్ని అతిక్రమించిన వారికి అరెస్ట్ చేసే అధికారం కూడా వీళ్ళకి ఉంటుంది. ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రోల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులలో ఉంటుంది. ఎక్సైజ్ రెవెన్యూ అనేది స్టేట్ గవర్నమెంట్కి సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూడండి, చాలామంది మద్యపానం నిషేధం అంటారు. మద్యపానం నిషేధం అనేది చేస్తే మనకి స్టేట్ గవర్నమెంట్కి సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. కానీ మద్యపానం నిషేధం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే చాలామంది ఈ మద్యానికి అలవాటు అయిపోయి ఏం చేస్తున్నారంటే, ఈవెన్ మనం కరోనా టైంలో కూడా చాలామందిని చూసాం. వాళ్ళు ఏంటంటే ఈ
ఈ మందు దొరక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనకి శానిటైజర్స్ని తాగడం కానీ ఇలాంటివి చాలామంది తాగేసి చనిపోవడం జరిగింది. సో అందువల్ల వాటిని ప్లేసెస్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే అది కల్తీ పదార్థాలు వాడుతున్నారా, లేకపోతే ఏం వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇల్లీగల్గా చేస్తున్నారా అన్నీ కూడాను వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళే అన్నీ మానిటర్ చేస్తారు. కాబట్టి ఈ ఎక్సైజ్ రెవెన్యూ అనేది స్టేట్ గవర్నమెంట్కి సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీన్ని బట్టి ఈ పోస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇందులో ఏముంటుందంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఉంటుంది, ఇలా చూడొచ్చు. ఇక్కడ మనకి అయితే చూడండి, మనకి ఈ గ్రూప్ 2 ద్వారా పోస్టు ఏమొస్తుందంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వస్తుంది. అది మీరు ఫస్ట్ మరి ప్రిలిమ్స్ రాస్తారు, తర్వాత మెయిన్స్ అవుతుంది, మెయిన్స్ తర్వాత సెలక్షన్ అవుతుంది. సెలక్షన్ తర్వాత మీకు ఏమవుతుందంటే 6 మంత్స్ అనేది అకాడమిక్ ట్రైనింగ్ ఉంటుందండి. 6 మంత్స్ ఇక్కడ అకాడమిక్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఉంటుంది, మ్యాక్సిమం తిరుపతిలో అవుతుందండి. 6 మంత్స్ అకాడమిక్ ట్రైనింగ్ తిరుపతిలోనే మ్యాక్సిమం అవుతుంది. అక్కడ మార్నింగ్ 6 to 8 అనేది గ్రౌండ్ ఉంటుంది. మీకు 9 to 1 వరకు మీకు మళ్ళీ ఏముంటుందంటే క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 2 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ అనేది మీకు గ్రౌండ్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పాను, మెడికల్ కూడా టెస్టులు చేస్తారు, మీకు ఫిజికల్ టెస్టులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు మెడికల్కి సంబంధించిన టెస్టులు ఎక్కడ చేస్తారంటే వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్లో మీకు చేయడం జరుగుతుంది. చాలామంది ఫ్లాట్ ఫుట్ ఉంటే ఎలిజిబులా లేదా అని అడుగుతారు. ఫ్లాట్ ఫుట్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదండి. తర్వాత మీకు హై కూడా చెప్పాను, 6/6 అనేది ఉండాలి అనేసి. అది ఐ హాస్పిటల్లో నెక్స్ట్ డే చెక్ చేస్తారు. వీళ్ళకన్నిటికీ రిపోర్ట్ అనేది అక్కడ వస్తుందండి. తర్వాత ఇందులో మనకి ఎవరైతే మెరిట్ ద్వారా ఈ గ్రూప్ 2 మెరిట్ ద్వారా ఏమవుతారంటే వీళ్ళకి పోస్టింగ్ అనేది వస్తుందో చాలా ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు అదేవిధంగా మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని 2 ఉన్నాయండి. మనకి 100 మంది సెలక్షన్లో మనకి ఏమవుతుందంటే 70 మందికి ఎక్కడ వస్తుందంటే మనకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో వస్తుందండి. ఎన్ఫోర్స్మెంట్లో మనకు వస్తుంది. అదేవిధంగా 30 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మనకి పోస్టులు అనేది కొంచెం ఖాళీలు తక్కువ ఉంటాయండి. మనకి సభలో ఏముంటాయంటే ఎక్కువ ఉంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ బ్యూరో అని చెప్పొచ్చు. ఇది మనకి ఇలా ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క ప్రమోషన్ చూసినట్లయితే ఫస్ట్ వీళ్ళు గ్రూప్ 2 పోస్ట్ ద్వారా ఎక్కడ జాయిన్ అవుతారు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే వీళ్ళు 4 years తర్వాత సిఐ అవుతారండి. అదే ఎన్ఫోర్స్మెంట్లో ఏమవుతుందంటే ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ అంటారు. జస్ట్ పేరు మారుతుంది కానీ ఒకటే ర్యాంకింగ్ అండి. మీరు ఎస్ఐ నుండి సిఐ అవ్వడానికి మీకు 3 to 4 years టైం పడుతుందండి. 3 to 4 years టైం పడుతుంది. అదేవిధంగా సిఐ నుండి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అవ్వడానికి మీకు ఒక 10 years వరకు టైం తీసుకుంటుందండి. ఆ తర్వాత మీకు అసిస్టెంట్ ఏమవుతుందంటే అసిస్టెంట్ కమిషనర్ అవుతారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ అవుతారు, తర్వాత జాయింట్ కమిషనర్ అవుతారు, తర్వాత అడిషనల్ కమిషనర్, ఫైనల్గా కమిషనర్, తర్వాత గవర్నమెంట్ ఉంటుందండి. ఓకేనా, ఇది మనకి ఆర్డర్ అండి, ప్రమోషన్ ఆర్డర్. అదేవిధంగా చూసినట్లయితే వీటికి వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది ఏంటి, దీని యొక్క పాజిటివ్ పాయింట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చూసినట్లయితే పొలిటికల్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుందండి. అంతా ఇప్పుడు మన స్టేట్ ఎస్ఐతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎక్సైజ్ ఎస్ఐకి ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ తక్కువ ఉంటుంది. అయితే ఈ డ్యూటీ ఎలా ఉంటుందంటే 24/7 ఉంటుందండి. పర్టికులర్గా ఈ టైమింగ్ ఆ టైమింగ్ అని ఉండదు. 24/7 మనకి షిఫ్ట్లో డ్యూటీ ఉంటుంది. కొంతమందికి నైట్ టైం కూడా డ్యూటీలో కూడా వస్తాయి. ఇక్కడ మహిళా అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడతారు. మీరు ఈ పోస్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ టైమింగ్స్ ఓకే అయితే చూస్ చేసుకోండి. చాలామందికి యూనిఫామ్ జాబ్ అనేది చాలా ప్యాషన్గా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు యువత అందరూ కూడా మ్యాక్సిమం ఈ పోస్ట్ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే యూనిఫామ్ ఒక డిగ్నిటీ, ఒక మంచి పవర్లా ఉంటుందండి. చాలా ఎక్కువ మంది ఈ పోస్ట్ని ఆప్ట్ చేసుకుంటారు. అయితే వీటి యొక్క పాజిటివ్ పాయింట్స్ మనకు చూసినట్లయితే పొలిటికల్ ప్రెజర్ అనేది కొంచెం లిటిల్ బిట్ తక్కువగా ఉంటుంది. బట్ వీటికి ఫ్రీ టైం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఫ్రీ టైం అనేది ఎక్కువ ఉండదండి. ఎందుకంటే మీకు ఆర్ట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి మీకు పర్టికులర్గా ఈ టైంలోనే ఆఫీస్ డ్యూటీ లాగా ఉండదు.
అదేవిధంగా మీకు ఏమవుతుందంటే కారు ఫెసిలిటీస్ ఇండివిజువల్గా ఉండదండి, స్టేషన్కి ఉంటుంది. స్టేషన్కి కారు ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏంటంటే లోకల్లోనే డ్యూటీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే జోనల్ పోస్ట్ ఉంటుంది కాబట్టి మీరు లోకల్లోనే మీరు డ్యూటీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ పాయింట్ చూసినట్లయితే 24/7 డ్యూటీస్ అంటాము, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత కొంచెం డెడికేటెడ్గా ఉండాలి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం డెడికేటెడ్గా ఉండాలి. ఇక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యొక్క మళ్ళీ ఏముంటాయి స్పెషల్గా వీరికి మెయిన్ డ్యూటీస్ ఏంటంటే వైన్ షాపు లైసెన్సెస్ కానీ, బార్ షాపులు, నెక్స్ట్ లిక్వర్ అంటే మనకి ఈ లిక్కర్ తయారు చేసే ప్లేసెస్లో మనకి వాడే పదార్థాలు అన్నిటిని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఏమవుతుందంటే రూట్ వాష్ అంటారు. రూట్ వాష్ అంటే ఏంటంటే మనం ఏంటంటే పెట్రోలింగ్కి వెళ్ళడం కానీ ఇలా ఉంటుంది. పెట్రోల్ అంటారు, నైట్ డ్యూటీస్ ఇలాంటివన్నీ వీళ్ళు డ్యూటీ చేయవలసి ఉంటుంది. అదే సిబికి సంబంధించి చూసినట్లయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి వీళ్ళు ఏంటంటే కేసు రిజిస్ట్రేషన్ చేయడం కానీ వాటి యొక్క రిపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని అరెస్ట్ చేయడం, వాళ్ళకి కోర్టులో హాజరుపరచడం, తర్వాత ఛార్జ్ షీటు ఇలా ఉంటుందండి. డిపిఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎల్ అని ఉంటుందండి, అంటే పర్మిషన్ మనకి డిపిఎల్ అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారండి. ఒక పర్సన్కి 3 బాటిల్స్ ఇవ్వడం, 3 బాటిల్ వరకు పర్మిషన్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే పర్మిషన్ ఉండదు. అలాగా మనకి ఏంటంటే అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అంతకన్నా ఎక్కువ తీసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయవచ్చు. అలాగా వీళ్ళకి డిపిఎల్ అని నాన్ డిపిఎల్ అని ఎవరికి ఉంటుందంటే మనకి ఈ సిబి మనకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి చూసినట్లయితే డ్యూటీస్ ట్రాన్స్ఫర్స్ అంతగా ఎక్కువ ఉండవండి. మ్యాక్సిమం 4 years తర్వాత సిఏ అవుతారు కాబట్టి ఉంటుంది. శాలరీ ఇక్కడ దీని యొక్క శాలరీ చూసినట్లయితే మీకు చెప్పడం జరిగింది, ఆల్మోస్ట్ మీకు 65,000 70,000 అన్నీ వస్తుందండి. ఎలివెన్సెస్ అన్నీ బాగుంటాయి. ఇది కొంచెం సమాజంలో మంచి హోదా జాబ్ అండి. ఇది అంటే ఒక యూనిఫామ్ జాబ్ అంటే జనాలకి ఒక హోదాలా కనిపిస్తుంది. ఇది చాలామందికి ఈ యూనిఫామ్ జాబ్ అనేది చాలా ఫ్యాషన్ అండి. చాలా మహిళా అభ్యర్థులు అయితే కొంచెం వీటి యొక్క డ్యూటీస్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా కాదు, అంటే వీటి యొక్క డ్యూటీస్ అనేవి పర్టికులర్గా ఆఫీస్ డ్యూటీ లాగా ఉండవు. కాబట్టి ఒకసారి మీరు ఈ పోస్ట్ని ఆఫ్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అదే అయితే యూత్ అయితే మనకి మేల్ క్యాండిడేట్స్ అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా అంటే మీరు యూనిఫామ్ జాబ్ ప్యాషనెట్గా ఉంటే ఖచ్చితంగా ఇది మంచి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, మంచి సూపర్గా ఉంటుంది పోస్ట్. వర్క్ ప్రెజర్ అనేది మరి అంత ఎక్కువగా ఉండదు. అలా అనేసి వర్క్ ప్రెజర్ అనేది నార్మల్గా ఉంటుంది, మరి బేభత్సంగా ఉండదు. ఎందుకంటే దీని మీద పొలిటికల్ ప్రెజర్ కూడా ఉండదు. ఈ ఎక్సైజ్ అనేది మనకి సివిల్ అసైల్స్ చూసినట్లయితే వీళ్ళకి ఎక్కువగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. అదేవిధంగా డ్యూటీస్ కూడా వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఎక్సైజ్ సంబంధించి చూసినట్లయితే వీటి యొక్క డ్యూటీస్ కూడా అంత ప్రెజర్గా ఉండదు, మరి అలా అనేసి పీస్ఫుల్గా ఉండదు, కొంచెం యావరేజ్గానే ఉంటుంది, హ్యాపీగానే వెళ్ళిపోతుంటుంది. ఇది మనకి దేని గురించి అంటే మనకి ఇక్కడ మీకు ఏం చూడండి, ఇక్కడ టెస్టింగ్ లిక్కర్ టెస్టింగ్ కానీ ఇలా ఉంటుందండి. ల్యాబ్లో ఆ లిక్కర్ని టెస్ట్ చేస్తారు, అంటే మీరు చేయరు. ఆ లిక్కర్ని ఇటువంటి నాసిరకంగా వాడారా లేకపోతే ఏం చేశారా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఒక్కొక్క సెంటర్లో ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మనం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.